నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నాకు రెండో పర్యాయం ఈ ప్రాంతం నుంచి ఖరారు చేయడం జరిగింది. ముందుగా వారికి మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అన్ని స్థాయి లీడర్ నుంచి నా కుటుంబ సభ్యుల నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2019లో మరి వారు మాకు టికెట్ ఇవ్వడం, 2019లో పెద్ద ఎత్తున దివంగత నేత సాంబశివరాజు గారు కానీ, గౌరవనీయులు రఘుబాబు గారు కానీ, మా ఎమ్మెల్సీ గారు కానీ, అలాగే పతివాడ అప్పలనాయుడు గారు కానీ, 4 మండలాలు ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎవరికి రానటువంటి మెజార్టీని నాకు అత్యధికంగా ఇచ్చి గెలిపించారు. మరి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రజా సంకల్ప యాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో అన్ని హామీలు కూడా 100% కూడా అన్నీ పూర్తి చేసి ఈయనటువంటి హామీలు కూడా ప్రజా అవసరాల నిమిత్తం రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ప్రతి పేదవాడికి, రైతులకి, యువతరానికి, గ్రామాలకి అన్నిటికి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఏదైతే అన్నాడో రాష్ట్రం ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అన్న మాట నిలబెట్టుకున్నటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి. ఇవాళ మహిళా సాధికారత అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కజెల్లెళ్ళు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కజెల్లెళ్ళు చాలా ధైర్యంగా ఆర్థిక బలోపేతం చెందారని అంటే, ధైర్యంగా ఇవాళ ఉన్నారంటే, ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి పథకం కానీ, పిల్లలు చదివించడం కానీ, పుస్తకాలు వేయడం కానీ, బట్టలు వేయడం కానీ, బ్యాగ్ వేయడం కానీ, లేదు షూ వేయడం కానీ, నాడు నేడులో పాఠశాలలు బాగు చేయడం కానీ, చిన్నతనం నుంచి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పడం కానీ, డ్వాక్రా రుణమాఫీ ఏదైతే ఉందో అంతా కూడా వైఎస్ఆర్ ఆసరా కింద అవన్నీ కూడా మాఫీ చేయడం కానీ, లేదు చెయ్యూత పథకం కింద డబ్బులు వేయడం కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వికలాంగులు, వితాంతువులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఇంటికి పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి, ఓట్లు వేయనటువంటి వాళ్ళకి, గతం మాకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకి, చేయనటువంటి వాళ్ళకి అలా అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వివక్ష లేకుండా, రాజకీయాలు చేయకుండా అందరికీ అందించినటువంటి ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ పర్యాయం కూడా మరలా నాకు శాసనసభ్యుడిగా నన్ను ఎంపిక చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారిని ఎంపిక చేశారు. మా ఇద్దరు తాలూకా గుర్తు ఫ్యాన్ గుర్తు.